హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎసెన్షియల్ టీచింగ్స్లో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అదేంటంటే పౌండ్రక వాసుదేవుడు. అసలు ఇతని గురించి మీతో ఎందుకు డిస్కస్ చేయాలని అనిపించిందంటే, ఇప్పుడు పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఇలా వేరే వేరే దేశాల నుండి భారతదేశంలోనికి చొరబాట్లు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా శ్రీకృష్ణుడి కాలం నుండి కూడా యవనులు, మ్లేచ్చులు, తర్వాత పరాయి దేశాల వాళ్ళు భారతదేశం మీదకి చాలాసార్లు దండెత్తి రావటం జరిగింది. ఆ కాలంలో కూడా ఎన్నో దురాక్రమణలు జరుగుతూ వచ్చినాయి. అయితే ఈ విషయాలన్నీ మీతో ఎందుకు డిస్కస్ చేయాలనిపించింది అంటే, మనం ఎసెన్షియల్ టీచింగ్స్ నేర్చుకుంటున్నాం. భారతీయ సనాతన ధర్మం, వేద విద్య రక్షించబడడానికి అప్పటి నుండి కూడా యుగ పురుషులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. వేరే దేశాల నుండి వచ్చినటువంటి ప్రలోభాలకు మన వేదవేత్తలు కొంతమంది గురయ్యి వాళ్ళు చూపించే అందచందాలకు కావచ్చు, ధనానికి కావచ్చు, రాజ్యాధికారం కావచ్చు, సో ఇలాంటి వాటికి లోబడి అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, ప్రజల మీద పన్నులు వసూలు చేయటం. శ్రీకృష్ణుడి కాలంలో పన్నులు వసూలు చేయటం అనేది ఆయన నిషేధించాడు. దానికి వ్యతిరేకంగా చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులు చాలామంది ఆయన మీద కక్ష కట్టారు. అందులో అలాంటి వారిలో ఒకడు పౌండ్రక వాసుదేవుడు. అచ్చు శ్రీకృష్ణుడు ధరించినట్లు నెమలి పించం, అదేవిధంగా చక్రం, గద, తానే వాసుదేవుణ్ణి, నేనే అసలైన వాసుదేవుణ్ణి అని ప్రపంచానికి ప్రచారం చేసుకుంటూ ఉండేవాడు. అటువంటి వాసుదేవుడు, పౌండ్రక వాసుదేవుడికి ఫ్రెండ్స్ ఎవరంటే నరకాసురుడు, యవనులు, మ్లేచ్చులు, అంటే పరాయి దేశాలకు సంబంధించిన వాళ్ళల్లో పర్వతేయుడు అయినటువంటి ఏకలవ్యుడు. పర్వతేయులు అంటే పర్వతాలలో నివసించేటటువంటి వాళ్ళు. అటువంటి పర్వతాలలో నివసించేటటువంటి వాళ్ళల్లో ఏకలవ్యుడి యొక్క తండ్రి, ఏకలవ్యుడి తండ్రికి పాండురాజు అంటే చాలా కక్ష, చాలా పగ. ఎందుకు అంటే, ఆ సమయంలో ఈ పార్వతేయులు అంటే పర్వతాలలో నివసించేటటువంటి వాళ్ళు, వాళ్ళ గణాలకు నాయకుడు ఎవరంటే హిరణ్యధనస్సు. ఈ హిరణ్యధనస్సు ఎవరంటే ఏకలవ్యుడి యొక్క తండ్రి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఏకలవ్యుడికి ధను విద్య నేర్పించటానికి ద్రోణాచార్యుని దగ్గరికి తీసుకొని వస్తాడు హిరణ్యధనస్సు, అంటే ఏకలవ్యుడి యొక్క తండ్రి. అప్పటికే భారతదేశంలో వేద విద్య అందరూ నేర్చుకోవాలి, జాతిలు, కులాలు, మతాలకు సంబంధం లేదు, అందరూ నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు. అయితే పరాయి దేశాల నుండి మన దేశంలోకి చొరబాట్లు జరిపి మన దేశంలో నివసిస్తూ ఆ పరాయి దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే యవ్వనులు, నరకాసురుడి యొక్క అనుచరులు, తర్వాత జరాసంధుడు అతని యొక్క అనుచరులు, అలాగే పౌండ్రక వాసుదేవుడు అతని యొక్క అనుచరులు, సో ఏకలవ్యుడి యొక్క తండ్రి అతని అనుచరులు. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు ధర్మ స్థాపన కోసం ప్రయత్నిస్తున్నటువంటి శ్రీకృష్ణుడు ఒకవైపు అయితే, ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సమూహం, ఈ రాక్షస సమూహం మరొక వైపు. అందులో
ఏకలవ్యుడు కూడా చేర్చుకో అతను కూడా జాయిన్ అయ్యాడు వాళ్ళ గ్రూప్లో. ఎందుకంటే అతనికి కూడా అర్జునుడు అంటే పడదు. అర్జునుడికి బావ శ్రీకృష్ణుడు కాబట్టి ఈ జరాసంధుడికి, నరకాసురుడికి, పౌండ్రక వాసుదేవుడికి కూడా శత్రువు అయినటువంటి శ్రీకృష్ణుడు, శత్రువుకి శత్రువు, తనకు కూడా ఈ పౌండ్రక వాసుదేవుడికి మిత్రుడు కాబట్టి మిత్రుడిగా చేసుకున్నాడు ఏకలవ్యుడిని పౌండ్రక వాసుదేవుడు. కావాలని అతనికి సైన్యాన్ని ఇస్తాను, నీకంటూ ఒక దేశాన్ని ఏర్పాటు చేస్తాను, నువ్వు నాతో చేయగలిపితే. ఎందుకంటే అర్జునుడికి మించినటువంటి విలుకాడు, అతను బాణాలు వేసే నేర్పరితనం అతనికి తెలుసు. ద్రోణాచార్యుడు ఆ కాలయవ్వనుల యొక్క ప్రభావం వలన తక్కువ జాతి వాళ్ళు వేద విద్యను ధనుర్విద్యను నేర్చుకోకూడదు అని కలి ప్రవేశించిన గురువులలో మొదటివాడు ద్రోణాచార్యుడు. కలి ప్రభావం వలన అదే ఏకలవ్యుడుకు మొదటి నుంచి కూడా ఆ వేద విద్యను ధనుర్విద్యను నేర్పగలిగితే అతని జీవితం వేరుగా ఉండేది. కానీ బుద్ధి కర్మానుసారిని, ఆ విధంగా ఏకలవ్యుడు కూడా తన కుడి బొటనవేలు ద్రోణాచార్యుడి ద్వారా పోగొట్టుకొని అర్జునుడి మీద, ద్రోణాచార్యుడి మీద అటువంటి ద్వేషము పగతో శ్రీకృష్ణుడి మీద ఆధిపత్యం చెలాయించాలి అంటే, ద్వారకను జయించాలి అని భావించి, అర్జునుడిని ఓడించాలంటే శ్రీకృష్ణుడిని ఓడించాలి, శ్రీకృష్ణుని ఓడించాలి అంటే ద్వారకను స్వాధీనం చేసుకోవాలి అని ఈ దుష్ట చతుష్టయం జరాసంధుడు, సుమిత్రుడు, పౌండ్రక వాసుదేవుడు, ఏకలవ్యుడు, వీళ్ళ నలుగురు ద్వారకా మీద యుద్ధం ప్రకటించారు. ఏకలవ్యుడేమో బలరాముడి చేతిలోనూ, పౌండ్రక వాసుదేవుడు శ్రీకృష్ణుడి చేతిలోనూ, శ్రీకృష్ణుడి యొక్క అసలైన సుదర్శన చక్రం యొక్క ప్రభావాన్ని రుచి చూసిన వాళ్ళలో పౌండ్రక వాసుదేవుడు ఒకడు. అతను చనిపోయే క్షణం వరకు కూడా అతనికి తెలియలేదు ఆ పరమాత్మ అయినటువంటి విష్ణువు చేతిలోనే, ఆ సుదర్శన చక్రం, నిజమైన సుదర్శన చక్రం చేతిలోనే నేను మరణిస్తున్నాను అని. అలా పౌండ్రక వాసుదేవుడి యొక్క మరణం జరిగింది. ఇందులో ఏకలవ్యుడు కూడా మరణిస్తాడు ఆ యుద్ధంలో. ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు చరిత్ర నుంచి మరుగు చేశారు. వేద విద్యను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని ప్రయత్నం చేసింది శ్రీకృష్ణుడు. అయితే కాలయమునులు, వేరే బయటి దేశాల వారు జొరబాట్ల వల్ల సంక్రమణం జరిగి, వారి యొక్క ప్రభావం వలన, వాళ్ళ యొక్క అలవాట్లు, ఆచారాలు మన యొక్క దేశంలోనికి మన వేద విద్యలో కూడా వాళ్ళు మార్పులు చేర్పులు తీసుకొచ్చి, వేద విద్య ధనుర్విద్య కేవలం కొంతమందికే అని గిరిగీసి బయటి నుంచి తక్కువ జాతి వాళ్ళు వచ్చి నేర్చుకోవడానికి అవకాశం లేకుండా, కలి ప్రభావం వల్ల ఆ ద్రోణాచార్యుడు లాంటి గురువులు కొంతమంది ఏకలవ్యుడికి, కర్ణుడికి వేద విద్య ధనుర్విద్యలు నేర్పించలేకపోయారు. అయితే బుద్ధి కర్మానుసారిని, ఈశ్వరేచ్ఛ లేనిదే ఏమిది జరగదు. సో మై డియర్ ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడి యొక్క చేతిలో డూప్లికేట్ వాసుదేవుడు మరణించడం అనేది జరిగింది. మరిన్ని అద్భుతమైనటువంటి మన పురాణ కథల్లో ఉన్నటువంటి సత్యాలను, ఎసెన్షియల్ టీచింగ్స్ని మీ ముందుకు తీసుకొస్తాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.